బేటీ బచావో అన్న నినాదం కాస్త బేటా బచావోగా మార్చేసింది బీజేపీ పార్టీ. అందరికీ నమస్తే, నా పేరు రజితారెడ్డి. ఈ రోజు సమాజం తలదించుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. విలువల గురించి, ధర్మ రక్షణ గురించి గొంతు చించుకొని మాట్లాడే కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ గారి ఇంట్లోనే పోక్సో కేసు నమోదైంది. బయట నీతులు చెప్పే బండి సంజయ్ గారికి మరి ఇంట్లో కొడుక్కి ఆడపిల్లల్ని గౌరవించే సాంప్రదాయం నేర్పకపోవడం చాలా విచారకరం. తండ్రి అధికారంలో ఉండడనే అహంకారంతో చట్టాలంటే భయం లేకుండా పోయింది. చట్టాలను అమలు చేయాల్సిన హోంశాఖలో కీలక పదవిలో ఉన్నాడు. మరి చిన్నపిల్లల రక్షణ కోసం ఉద్దేశించిన పోక్సో చట్టం కింద కేసు నమోదైందంటే పరిస్థితి ఎంత తీవ్రంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. దీనికి సంజయ్ గారు నైతిక బాధ్యత వహించాలి. ఆయన పదవిని కూడా బర్తరఫ్ చేయాలని మేము కోరుతా ఉన్నాం. పోలీసు వ్యవస్థను, దర్యాప్తు సంస్థలను ఉపయోగించి కేసులు తారుమారు చేసే ప్రయత్నం జరుగుతుందని చెప్పేసి మాకు అనుమానంగా ఉంది. బాధితులకు న్యాయం జరిగేలా బీఆర్ఎస్ పార్టీ కొట్లాడుతూనే ఉంటది. అధికార పార్టీ నేతలకు ఒక న్యాయము, సామాన్యులకు ఒక న్యాయమా అని చెప్పేసి ప్రజలు ప్రశ్నిస్తా ఉన్నారు. కాలయాపన చేయకుండా బాధితులకు న్యాయం చేయాలి, చట్టం తన పని తాను చేసుకోవాలి, ఎవ్వరూ అతిథులు గారు. మరి న్యాయం జరిగేదాకా కూడా బీఆర్ఎస్ పార్టీ పక్షాన కొట్లాడుతూనే ఉంటాం. జై తెలంగాణ, జై కేసీఆర్.